బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ కనిపిస్తోంది. తెలంగాణ అస్తిత్వమే లక్ష్యంగా జలదృశ్యం వేదికగా ఆవిర్భవించిన గులాబీ జెండా నేడు రజతోత్సవ వసంతంలోకి అడుగుపెట్టింది. స్వరాష్ట్ర సాధనలో ఉద్యమ పార్టీగా, ఆపై దశాబ్ద కాలం పాటు పాలక పక్షంగా తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన భారత రాష్ట్ర సమితి సిల్వర్ జూబ్లీ వేడుకలను జరుపుకుంటోంది. కాసేపట్లో పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రారంభం కానుంది. ఈ భేటీ అత్యంత కీలకం కాబోతోంది. ఓవైపు మారుతున్న రాజకీయ సమీకరణాలు పార్టీని క్షేత్రస్థాయిలో తిరిగి ఎలా పుంజుకునేలా చేయాలి, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి అనే అంశాలపై గులాబీ బాస్ కీలక దిశానిర్దేశం చేయనున్నారు. మరి కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అయితే తెలంగాణ భవన్ కి చేరుకోబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ని తెలంగాణ భవన్ నుంచి మా ప్రతినిధి సైదులో అందిస్తారు. సైదులో, ఇప్పటికే అందరూ కూడా తెలంగాణ భవన్ కి చేరుకున్నారు, బీఆర్ఎస్ కి సంబంధించిన ముఖ్య నేతలు కూడా. సో కేసీఆర్ ఎంతసేపట్లో తెలంగాణ భవన్ కి రాబోతున్నారు, అలాగే ఇప్పుడు జరగబోయే కీలక సమావేశానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి సైదులు? సైదులు చెప్పండి. మరి కాసేపట్లో శాలిని గులాబీ దళపతి కేసీఆర్ తెలంగాణ భవన్కి రానున్నారు. ఇప్పటికే ఆయన ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి బయలుదేరి దగ్గరలో ఉన్నారు, సిటీకి దగ్గరలో ఉన్నారు. మరి కాసేపట్లో తెలంగాణ భవన్కి వస్తారు. ఇక తెలంగాణ భవన్కి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎంపీలు, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు, అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులతో సహా మొత్తం 340 మంది బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా ఎవరికైతే ఆహ్వానం ఉన్నదో వారు మాత్రమే తెలంగాణ భవన్కి వచ్చారు. సో వారందరూ కూడా మెయిన్ హాల్లో కూర్చున్నారు, కేసీఆర్ కోసం ఎదురు చూస్తున్నారు. సో కొద్దిసేపటి క్రితమే నంది నగర్ నివాసం నుంచి హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు కూడా తెలంగాణ భవన్కి వచ్చారు. కేసీఆర్ తెలంగాణ భవన్కి రాగానే కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు కూడా కేసీఆర్కి స్వాగతం పలుకుతారు. సో ఇక కేసీఆర్ నేరుగా తెలంగాణ భవన్లో ఉన్నటువంటి హాల్కి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కేసీఆర్ అధ్యక్షతన సమావేశం ప్రారంభమవుతుంది. సో ఇక పార్టీ 25 ఏళ్ల వసంతాలు పూర్తి చేసుకొని 26వ వసంతంలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో ఇక నుంచి పార్టీ తీసుకోబోయేటువంటి నిర్ణయాలు, ముఖ్యంగా పార్టీ బలోపేతానికి సంబంధించి నాయకులకు కేసీఆర్ ఒక దిశ నిర్దేశం మరి కాసేపట్లో చేయబోతున్నారు. అయితే పార్టీ 25 ఏళ్ల సిల్వర్ జూబ్లీకి సంబంధించినటువంటి ఈరోజు ముగింపు అవుతున్న సందర్భంగా సో ఇక ఈరోజు యొక్క పార్టీ 25 ఏళ్ల ప్రస్థానానికి సంబంధించి కూడా అనేక అంశాలు నాటి నుంచి నేటి వరకు పార్టీకి సంబంధించి ఆనాడు 14 ఏళ్ల ఉద్యమ కాలానికి సంబంధించినటువంటి జ్ఞాపకాలన్నీ కూడా మరోసారి చర్చ చేసుకుని ఉన్నారు. తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత సో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి ఇక్కడ చేసినటువంటి అభివృద్ధి, సంక్షేమం గురించి సో వీటిపైన ప్రత్యేకించి ఇక్కడ నాయకులతో కేసీఆర్ చర్చ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు ఇక ప్రతిపక్షంలో ఉండి 2.5 ఏళ్ళు అవుతున్న నేపథ్యంలో సో ప్రతిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి అంశాలు, 420 అంశాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పైన ఎటువంటి ఒత్తిడి తీసుకొచ్చారు. సో దాంతోపాటు ఇంకా మిగిలిన అంశాలు అంటే ముఖ్యంగా నిరుద్యోగుల అంశం కానీ, అదేవిధంగా గచ్చిబౌలి భూముల విషయంలో కానీ, అదేవిధంగా లగచర్ల ఇష్యూ కానీ, అదేవిధంగా గురుకుల పాఠశాలల అంశం కానీ, అదేవిధంగా హిల్టిపీ పాలసీకి సంబంధించినటువంటి అంశం కానీ, మూసీ సుందరీకరణకు సంబంధించినటువంటి అంశాలు కానీ సో వీటిపైన బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి కార్యాచరణ ఇవన్నీ కూడా మరోసారి చర్చ చేసుకొని ఉన్నారు. ఆ తర్వాత ఇక ఈ 2.5 ఏళ్లలో పార్టీ కార్యక్రమాలు ఏ విధంగా ఉండాలి, సో ఎలా ఉండాలి, సో ఏంటి అనే విషయం పైన కూడా ప్రత్యేకంగా ఈరోజు
ఆ నాయకులతో కేసీఆర్ చర్చ చేసే అవకాశం అయితే ఉంది. సో ఇక ఈ యొక్క దిశానిర్దేశం చేసిన తర్వాత సో ఇక ముఖ్యంగా పార్టీ బలోపేతానికి సంబంధించి సో కమిటీలకు సంబంధించి కూడా ఒక క్లారిటీ ఈరోజు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా పార్టీ కమిటీలు ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్నప్పటికీ కూడా కొంత వాయిదా పడుతూ వచ్చిన నేపథ్యంలో సో ఈసారి ఖచ్చితంగా బీఆర్ఎస్ కమిటీలు ఏర్పాటు చేసే దిశగా ఆలోచన బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. కాబట్టి జూన్ నెల నుంచి కూడా బీఆర్ఎస్ కమిటీలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి సో కమిటీలు కూడా ఇటు యువజన సంఘాలకు సంబంధించినటువంటి కమిటీలు, అదేవిధంగా మహిళలకు సంబంధించినటువంటి కమిటీలు, సో అదేవిధంగా పార్టీ కమిటీలు, సో ఇలా చేసుకోవాలని చెప్పేసి పార్టీ భావిస్తుంది. కాబట్టి సో ఈ కమిటీలకు అన్నిటి కూడా శ్రీకారం చుట్టనుంది. సో ఇక పార్టీ బలోపేతం ముఖ్యంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా పార్టీని బలోపేతం దిశగా అడుగులు వేయాలని చెప్పేసి కూడా భావిస్తున్న నేపథ్యంలో సో ఇక గ్రామాల్లో కూడా పార్టీ కార్యక్రమాలు ముఖ్యంగా సంక్షేమ పథకాలు ఇవాళ అనేక హామీలు ఇచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు అందలేదన్న ఆరోపణ సీరియస్ గా తీసుకొని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి కూడా భావిస్తుంది. కాబట్టి సో వీటన్నిటిపైన ప్రత్యేక ఫోకస్ కూడా చేస్తూ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకోవడం, అదేవిధంగా పార్టీ ప్రజలకు దగ్గర అయ్యేలా కూడా ఒక ప్లాన్ చేసుకోవాలి. కాబట్టి సో ఇలా అన్ని కార్యక్రమాలకు సంబంధించి కూడా ఈ రోజు కేసీఆర్ అధ్యక్షతన పరిపాలనలో కీలకమైనటువంటి సమావేశం జరగబోతుంది. 25 ఏళ్లు పూర్తి చేసుకుని 26వ వసంతంలోకి అడుగు పెడుతున్న పార్టీకి సంబంధించి అనేక అంశాలు కూడా ఈ రోజు చర్చ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి నాటి నుంచి నేటి వరకు ఆనాడు ఉద్యమం కాలం నుంచి 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న తర్వాత ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి 2.5 ఏళ్లకు సంబంధించినటువంటి పార్టీ సంబంధించిన అనేక అంశాలకు సంబంధించి కూడా కేసీఆర్ అధ్యక్షతన చర్చ చేరున్నారు. తర్వాత నాయకుల నుంచి సలహాలు సూచనలు తీసుకున్న తర్వాత పార్టీ దేశాలని చెప్పేసి భావిస్తున్నారు. కాబట్టి జగిత్యాల దేశయాత్ర నుంచే మొదలవుతుందని చెప్పినటువంటి కేసీఆర్ మధ్య కాలంలో మనం చూసాం. జగిత్యాలలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి కేసీఆర్ సమక్షంలో బహిరంగ సభలో జాయిన్ అయిన తర్వాత కేసీఆర్ సభను ఉద్దేశించి కొన్ని వ్యవసాయం చేస్తారు. ఇక్కడ వచ్చే పార్టీ దేశయాత్ర మొదలు పెడుతున్నామని చెప్తారు. సో దాంతో పాటు పార్టీ పునర్నిర్మాణం చేయబోతున్నామంటారు. పునరైతీకరణ ఇష్టం నుంచి జరగబోతుందని కూడా అంటారు. ఈ రోజు కూడా తెలంగాణ భవన్లో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేసీఆర్ జెండా ఆవిష్కరణ చేసిన తర్వాత కూడా కేసీఆర్ ఆయన చేశారు. పార్టీ పునర్నిర్మాణం చేయబోతున్నామని కూడా చెప్తున్నారు. అంటే అనేక రైట్ థ్యాంక్ యూ సైదులు.